అండ్ ఎంపీటీ వాస్ ఆర్మోర్ నందిపేట్ భీమ్గల్ గారికి, ఎంఆర్ఓ నందిపేట్ అండ్ భీమ్గల్, ఆలూరు, ఆర్మూర్, వేల్పూర్, జమరాన్పల్లి, ఎర్రగట్ల, మెండోరా అందరు ఆడివర్క్ మరియు గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్ల కోసం నిర్వాహకులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఈ పీస్ కమిటీ మీటింగ్ ఎందుకు నిర్వహించడం జరిగిందంటే, మీ యొక్క ముందుగానే అధికారులు ఏమేమి ఏర్పాట్లు చేసిందో మన ఏరియాలో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా అట్టి విషయాలపైన చర్చించవలసిందిగా ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలు వారి దగ్గర ఉన్నవి చెప్తే, ఇప్పుడు ఆదివాసీ సార్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ తమ సమస్యలను చెప్పవలసిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కమిషనర్ని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. మాసంలో 7th నుంచి 17th వరకు జరగబోయేటువంటి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈరోజు పీస్ కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి అడిషనల్ డీసీపీ గారు, అదేవిధంగా సిఐ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓ, టీఎస్పీఓ గారు, కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ మండలాల నుంచి గణేష్ మండపాల నిర్వాహకులు, అదేవిధంగా ఆర్మూర్కు సంబంధించినటువంటి గణేష్ మహారాజ్కి సంబంధించినటువంటి కమిటీ నిర్వాహకులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా శుభోదయం అండ్ స్వాగతం. నిన్న జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు అందరు జిల్లా అధికారులతోటి, అదేవిధంగా పోలీస్ అధికారులతోటి, పీస్ కమిటీ సభ్యులతోటి మనకి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మనకి 16th or 17th నాడు మిలాద్ నబీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ వీక్ కూడా అలాగే వచ్చింది. తర్వాత అదేవిధంగా మనకి 17th రోజు అనంత చతుర్దశి రోజు నిమజ్జనం అనేటువంటి వస్తుంది, 7th జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన దగ్గర సాంప్రదాయంగా 20 సంవత్సరాల నుంచి మండల కేంద్రాల్లో వస్తుంది. ఈసారి గతంలో కూడా ఎప్పుడు కూడా ఇంత మండలాల్లో ఎక్కడ కూడా ఇలా కూడా ప్రభుత్వం తరఫున నిన్న జిల్లా కలెక్టర్ విశేషం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈసారి గణేష్ మండపాలన్నింటికి కూడా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. గతంలో కొంత డ్యూటీ పట్టించుకున్నటువంటి అవకాశాలు ఉండేటువంటి, ఈసారి మాత్రం నిన్న కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సెషన్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనకి మండపాలలో ఎలక్ట్రిసిటీ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మండపాలలో మనం డైరెక్ట్ చేసుకోకుండా లైన్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలెక్టర్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా లెటర్స్ కూడా వెళ్తున్నాయి. ఆ లైన్ మెన్స్ తోటి మండపాలలో దానికి సంబంధించిన కొంచెం మెటీరియల్ ఉంటుంది, డైరెక్ట్ కాకుండా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే చాలాసార్లు మనం పేపర్లలో టీవీస్లో చూస్తూ ఉంటాము, సివిల్స్ బల్బ్స్ పెట్టేసి షార్ట్ సర్క్యూట్ అయ్యి మండపాల నిర్వాహకుల దగ్గర కొంతమంది ప్రాణాలు కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. కాబట్టి నిర్వాహకుల యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పరంగా ఫ్రీగా ఇస్తున్నారు. మీ ఏరియాలో ఉన్నటువంటి లైసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది, ఎస్ఐ ద్వారా, తర్వాత ఎంఆర్ఓ ద్వారా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఇన్స్టాల్ చేయించుకోండి. అదేవిధంగా నిమజ్జనం రోజు కావాల్సినటువంటి క్రెయిన్స్ కానీ గతంలో మీకు ఉన్నటువంటి అనుభవాలు చేస్తే ఇబ్బంది కాకుండా ఈజీగా నిమజ్జనం చేసుకోవడానికి మున్సిపల్ తరఫున ఇక్కడ ఆర్మూర్లో అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ 2 years నుంచి మనకు నందిపేట మండలం ఉమ్మేడలో మోర్ దాన్ 11 kids విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అటు వాసనకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇటు నందిపేట మండలం ఉమ్మేడకు వస్తున్నాయి. సో ఈసారి ఉమ్మేడలో కూడా అరేంజ్మెంట్స్ చేయమని కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఎమర్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్షన్ పాయింట్స్లో కావాల్సినటువంటి లైటింగ్ కానీ, అదేవిధంగా మనకి క్రెయిన్స్ కానీ, తర్వాత ఆ క్రెయిన్ దగ్గర ఉన్నటువంటి మనకి వాలంటీర్స్ కానీ,
లేకపోతే స్విమ్మర్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ అట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం తరఫున అరేంజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా నిమజ్జనం రోజుకి ఏదైతే ఉందో ప్రొసెస్కి సంబంధించినటువంటివి దానిలో ఏమైనా చెట్ల కొమ్మలు ఉన్నా కూడా, అదేవిధంగా ఏమైనా లో లైన్ పైర్లు ఉన్నా కూడా, మరొక మెయిన్గా ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి గత 15 రోజుల నుంచి రోడ్లు చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. సో వాటిని కూడా మున్సిపల్ నుంచి కానీ రూరల్ అయితే కన్సర్న్ గ్రామ పంచాయతీ నుంచి కానీ అరేంజ్ చేయమని చెప్పారు కలెక్టర్ గారు. రూరల్ ఏరియాస్లో అయితే నిమజ్జన పాయింట్లో ఖచ్చితంగా లైటింగ్, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉన్నటువంటి శానిటేషన్ అటువంటి ఈ 3 అంశాలను కూడా కన్సర్న్ గ్రామ పంచాయతీని చూడమని చెప్పారు. అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపల్ వాళ్ళకి అసైన్ చేశారు. అది ఎక్కడైనా బ్యారికేడింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మెయిన్గా ఆర్మూర్ ఏదైనా మేజర్గా హెవీగా ఉండేటువంటి మండల హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ R&D నుంచి కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి దాదాపు 9 days లేకపోతే 11 days పాటు జరిగినటువంటి పూజా కార్యక్రమం నిమజ్జనానికి మనకి కావాల్సినటువంటి ప్రశాంతంగా జరగడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆర్మూర్లో కూడా గత 15-20 సంవత్సరాల హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా కమ్యూనల్ హార్మోని తోటి ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉన్నారు. ఈసారి కూడా 2024లో కూడా మనకి ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి 9 days కానీ 11 days కానీ వాటికి సంబంధించినటువంటి ప్రొసెషన్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహకారం అందిస్తారని, అదేవిధంగా పోలీస్ నుంచి కూడా రెవెన్యూ నుంచి పంచాయతీరాజ్ కానీ R&D కానీ ఎల్సీటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీస్ నుంచి కానీ తర్వాత పంచాయతీరాజ్ నుంచి కానీ ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం అధికారులు ఏర్పాటు చేస్తారు. దయచేసి నిర్వాహకులు మీకు గతంలో ఏమైనా అనుభవాలు ఉంటే, అంటే ప్రొసెషన్ ఇంకా ఇలా చేస్తే ఈజీగా ఉంటారనేటువంటి మీ సలహాలు సూచనలు ఏంటి, గతంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని కూడా చెప్తే నోట్ చేసుకుని ఈసారి ఇష్యూస్ కాకుండా అధికార యంత్రాంగం తరఫున మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి పిలవగానే ఈ సమావేశానికి చేసినట్టు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి, అదేవిధంగా వివిధ ఉత్సవ కమిటీలకు సంబంధించిన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గణేష్ మండపాల నిర్వాహకులు, అదేవిధంగా ఆర్మూర్కి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసిందిగా కోరుతున్నాను. తదుపరి మనకు అడిషనల్ డీసీపీ గారు అంటే ప్రొసెషన్ సందర్భంగా బందోబస్తు పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏదైతున్నాయో అవి తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని, సలహాలు, సూచనలు తెలియాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభ్యులు కానీ మన కౌన్సిలర్స్ కానీ లేకపోతే ఇంకా అధికారులు కానీ అనధికారులు ఎవరైనా సరే వచ్చి అభిప్రాయాలను ఈనాటి పీస్ కమిటీ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్డీఓ రాజాగౌడ్ గారికి, మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాజు గారికి, మరి అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ ఏసీపీగా ప్రమోషన్ పొంది అడిషనల్ ఎస్పీగా పోయినటువంటి బసవారెడ్డి సార్ గారు, అదేవిధంగా రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి సార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈఈలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరికీ కూడా గణపతి ఉత్సవ సంబరాలుగా జరుపుకోవడానికి కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్క అధికారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఉత్సవాలు మతాల కారణాల వల్ల ఆర్మూర్ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇక్కడ లొల్లిలు కానీ ఎక్కడ కానీ జరగలేదు సార్. కానీ దీనికి గణపతి ఉత్సవాలకు సంబంధించిన ఇప్పుడు వర్షాలు పడటం కారణం వల్ల మరి 9 రోజులు, అదేవిధంగా చెరువులో నీటి భాగం బాగా పెరిగింది కాబట్టి మరి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ దానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు కానీ మరి ఆ యొక్క క్లియరెన్స్ దారిలు కానీ చెర్లల్లో ఇబ్బందులు లేకుండా చేయడానికి కీలక పాత్ర పోషించే కరెంటు మిత్రులు కూడా మరి ఆ యొక్క కరెంటు ఏదైతే వసతులు ఉంటాయో ఇప్పటి నుంచే చూసుకొని కరెంటును అందే విధంగా పిల్లలకు ఎక్కడ కూడా గణపతులు ఉత్సవాలకు ఏం జరగకుండా మరి కీలక పాత్రను పోషించాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కమిటీ ఉత్సవాలు హిందూ ముస్లిం బాయ్ అని ఆర్మూర్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పండుగలు మరి ముస్లిం సోదరులు అదేవిధంగా హిందూ సోదరులు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండి ప్రతినిత్యం అందరికీ అన్ని
ఏ పండుగలైనా వాళ్ళు రావడం వీళ్ళు రావడం ఈ ఆర్మూర్ ప్రాంతంలో జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లతో ఎక్కడ కూడా లొల్లిలు కాకుండా చూసే శాంతి భద్రతలు ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తా ఉన్నాం. ఇవాళ మా కొత్తగా ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రాం పెట్టినానికి మా ఏసీపీ గారికి, మా కమిషనర్ గారికి, మన సిఎస్ఆర్కి అందరికీ, వాళ్ళ విలేజ్ అందరికీ ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఇవాళ గణేష్ పండుగ అనేది మన అందరు కలిసి మెచ్చి చేసుకోవాలని ఇప్పటిదాకా మన ఆర్మూర్ కానీ క్రికెట్ కానీ మామిడిపల్లి కానీ ఏ ప్రోగ్రాం పండుగ కానీ మంచిగా సంతోషం చేసుకొని మనం వాళ్ళ పండుగ మేము పోతాం, మా పండుగ వాళ్ళు వస్తాం. ఇలా ఇప్పటిదాకా మన ఆర్మూర్లో ఇంత ఏం కాలేదు. ఇప్పటిదాకా ఇలానే మనం పండుగ చేసుకోవాలని సంతోషం అని నేను ఇది చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు पीस कमेटी शुभकामनाएं मैं आप सबको मुबारकबाद पेश करता हूँ कि इस हम आज यहाँ पर जो गणेश जो इस मीटिंग रखी गई है तमाम के लिए मैं बात कहना चाहता हूँ कि हम आज तक आर्मूर क्रिकेट मामिड़पल्ली के अंदर जितने भी जो भी ईद मनाए हैं इन सभी में आज तक यहाँ पर ऐसा कुछ नहीं हुआ। जो 78 साल से हम लोग यहाँ पर मना रहे हैं, जब से देश आज़ाद हुआ है तब से हमारा इस कार्यक्रम चलता रह रहा है। इसीलिए मैं आप सभी से निवेदन करता हूँ कि अब तक जिस तरीके से हम कोई भी ईद जैसा कि हमारी रमज़ान बकरीद हो या उनका गणेश या दशहरा दीपावली हो, तमाम सभी ने मिलकर इसको ईद को मनाया है। उसी तरीके से हम सभी लोग इस गणेश पंडु को भी हम सब मिलकर अच्छी तरह से एक जो कार्यक्रम होता है उनका उनमें हम साथ देकर और उनके हिम्मत अफजाई करेंगे। लिहाजा मैं पुलिस डिपार्टमेंट से एक रिक्वेस्ट करना चाहता हूँ कि ये ईद के मौके पर यहाँ पर जो शराब का और जो कारोबार होता है इस चीज़ में यहाँ पर लोग पीकर बहक जाते हैं। लिहाजा इन हालात को मद्देनजर रखते हुए इन मंचों को थोड़ा सा रोक कर दिया जाए और हमारे क्रिकेट आर्मूर मामिड़पल्ली के अंदर एक बात तो बोलना नहीं चाह रहा हूँ लेकिन एक मौका दिए है बात करने के लिए। हमारे क्रिकेट और आर्मूर मामिड़पल्ली के अंदर गांजे का बिजनेस बहुत जोरों पर चल रहा है, जिनमें हमारे नौजवान बच्चे 15-16 साल के साथ तकलीफ होती है दिल को। इसीलिए मैं आप लोगों से रिक्वेस्ट करता हूँ कि उसके ऊपर थोड़ा सा जोर दिया जाए। धन्यवाद। కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పెద్దలకు మరియు కార్యక్రమానికి ఇచ్చేసిన నిర్వాహకులకు అందరికీ నమస్కారం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే మనము రెగ్యులర్ ప్రతి సంవత్సరం డిపాజిట్ చేయవలసి వస్తుందో ఈసారి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే మండపాలు పెడతారో మీ లొకేషన్స్ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా రికగ్నైజ్ చేస్తారో అక్కడి నుంచి తీసుకోవచ్చు. డబ్బులు అయితే కట్టే అవసరం లేదు. కాకపోతే ఏ పాయింట్లలో ఎక్కడెక్కడ పెడుతున్నారో ఐడెంటిఫై చేసి అక్కడ ఎంత లోడ్ ఉంది అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. మీ లొకేషన్స్ ఇస్తే దాన్ని బట్టి మేము ఇస్తాం. ఏదైతే సర్వీస్ వైర్ ఉందో దానికి సంబంధించిన ఫీజు కానీ ఏదైనా ఉందో అది నిర్వాహకులు తెచ్చుకోవాలి. కాకపోతే మంచి స్టాండర్డ్ తెచ్చుకొని ఎక్కడ కానీ జైంట్స్ లేకుండా సర్వీస్ వైర్ కూడా మా వాళ్ళే వచ్చిస్తారు. సర్వీస్ వైర్ మీరు చూసుకోండి, మరి పోలీసు చేస్తాం మధ్యలో ట్యాపింగ్ చేసి ఇబ్బంది పడద్దు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ జాగ్రత్తలు తీసుకొని చేయాలా. మీరు ఎవరికి ఎటువంటి డబ్బులు ఇచ్చే అవసరం లేదు, ఫీజులు మాత్రమే కట్టే అవసరం లేదు. కాబట్టి ఈసారి ఫ్రీగానే గవర్నమెంట్ చేసి దీనికి సంబంధించిన పేమెంట్స్ అంతా గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడ వాడుతున్నారు పాయింట్స్ మాత్రం పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైతే రికార్డ్ చేస్తారో దాన్ని బట్టి మేము గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. తర్వాత ఎక్కడ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా సిబ్బందికి కానీ ఎవరికైనా ఇంటిమేషన్ ఇవ్వండి. లోకల్ ఏడీలో నేను ఉంటాను. తర్వాత ఎక్కడైనా లూజ్ లైన్లు ఉన్నా ఈ దారిలో పోయేటప్పుడు కానీ మనం భోజనం చేసేటప్పుడు లూజ్ లైన్లు కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మనం ఈ 9 రోజుల కార్యక్రమంలో ఎక్కడ ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని సరి చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మీరు అనవసరంగా లోకల్ ఎలక్ట్రీషియన్లు పెట్టుకొని కొద్దిగా ఇబ్బంది పడద్దు. కొద్దిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా ఆర్మూర్ డివిజన్ ప్రశాంతంగా చేయాలని కోరుకుంటూ తీసుకుంటాం.
తర్వాత డిస్ప్లే కూడా చేస్తాం. ఎక్కడెక్కడైతే మనం పాయింట్స్ పెడతారో అక్కడ పేపర్లు కూడా అందరి నంబర్లు కూడా ప్రశ్నిస్తాం. కాబట్టి రాధాకృష్ణ గారు జయంతి కాబట్టి మరి మాజీ రాష్ట్రపతి వారికి తెలియజేస్తున్నాను. సార్ ఆర్మూర్లో ఏదైతే ఉందో అందరూ రాధాకృష్ణ గారికి ఒకసారి చప్పట్లు కూడా చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వారు భారత రాష్ట్రపతి మాజీ. మరి ఈరోజు పీస్ కమిటీకి ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారు, మరి ఏసీపీ గారు, కమిషనర్ గారు, మరి వివిధ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఆర్మూర్ ప్రాంతం, ఆర్మూర్, మామిడిపల్లి, పెరిగి ఈ 3 ప్రాంతాల్లో ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకున్నాం. గతంలో ఎప్పుడు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారు గతంలో సిఐగా ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలామంది ఉన్నారు. మరి వారికి కూడా తెలుసు మన ఆర్మూరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఉన్నదో మున్సిపల్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో కమిషనర్ గారికి నేను ఒకటే చెప్తున్నాను. ఏదైతే పూర్వం దగ్గర మనకు డ్రైనేజ్ ఉండదు, ఒకటి ఆ డ్రైనేజ్ మీద సెంటరింగ్ పడాల్సి వస్తుంది. ఆ డ్రైనేజ్ ఎందుకంటే ఊరు మెయిన్ సెంటర్ కాబట్టి చాలా జనాలు అక్కడికి వస్తారు. అక్కడ పెద్ద 3 డ్రైనేజ్ పెద్ద డ్రైనేజీలు ఉంటాయి. ఆ డ్రైనేజీల మీద ప్రతిసారి సెంటరింగ్ చేస్తాము. మరి అది మీ నోటీస్లో ఉందో లేదో, అక్కడ సెంటరింగ్ చేస్తే అక్కడ పబ్లిక్ పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, అక్కడ నిలబడి చూస్తారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది, మూడులో పడకుండా ఉంటుంది. ఇంకో విషయము ఏదైతే మన ఊళ్ళ చెరువు పోయేటప్పుడు నిమజ్జన కార్యక్రమంలో మన ధోబిగాడు నుంచి ఊళ్ళ చెరువు దాకా విద్యుత్ వ్యవస్థ లేదు. మధ్యలో ఎటువంటి ఇబ్బంది కాకుండా, చీకటిగా ఇబ్బంది కాకుండా విద్యుత్ శాఖ వారికి కూడా చెప్తున్నాయి. ప్రతి ఒక్కరికి లైట్లు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. మరియు ఉన్నాయి సార్, అందుకోసం మళ్ళీ అదొకటి ఏదైతే ఉన్నదో చెరువులో ఇప్పుడు నీళ్లు బాగున్నాయి. మొన్న అలుగేళ్ళింది, ఇప్పుడు కూడా నీళ్ళు పడుతున్నాయి, అలుగు కానీ నీళ్ళు పడుతున్నాయి. అది అవసరమైతే ఒకసారి యాజమాన్యం మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కమిషనర్ గారు చూసి ఆ చెరువు దగ్గర గుంతలు బాగా తీసింది. గత 2 years బ్యాగు దానిలో పుడిగవ తీసింది. చాలా లోతులు. కాబట్టి గజాయి తగలను పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఇంకా నిమజ్జన టైంలో కూడా మరి వాటర్ సదుపాయం పెడితే బాగుంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు. మరియు నేను గణేష్ మండలకు ముఖ్యంగా కోరుతున్నాను, ఏదైతే యూత్ క్లబ్ సభ్యులు ఉంటారో వారందరూ మంచి భక్తి శ్రద్ధలతోని మద్యము మాంసం దూరం ఉండి ఆ గణనాథుని పూజించి నవరాత్రులు మంచి నియమ నిబంధనలతో ఉంటే మీకు ఖచ్చితంగా దానివల్ల ఒక శుభవార్త వింటారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఇంకోటి ఏదైతే మనము మీ కోరికలు ఉన్నాయో అవి కంపల్సరీ ఉంటాయి. అవి లాస్ట్లో సౌండ్ సిస్టమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి అది మనం చేసుకోవచ్చు. పర్మిషన్స్ అంటారా గణేష్ మండలకు నేను చెప్తున్నా సార్, మీకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్తున్నా, పర్మిషన్లు చెప్పి మా పిల్లలను వేధించకుండా గణేష్ మండల పర్మిషన్లు కావాలని చెప్పి. గణేష్ మండలంలో ఆర్మూర్ పట్టణంలో మాడిపల్లి పెరిగిలో ఎన్ని ఉన్నాయో సంఖ్య తెలుసుకోండి, కానీ మీకు పర్మిషన్ కావాలా, పర్మిషన్ పెట్టుకోండి అని చెప్పి పిల్లలు ఎందుకంటే చెంద కోసం తిరుగుతారు, లేకపోతే వాళ్ళు కాలేజ్ కూడా అట్లా ఉంటుంది కాబట్టి అలా కొద్దిగా వేధించకుండా చూడాలని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కోరుతున్నాను. అదేవిధంగా మన గణేష్ పండుగ నిర్వహించడానికి కూడా పెద్ద కారణం ఉంది యూత్కు. ఒక చిన్న మాట అయితే నేను ముగిస్తున్నాను. మన ఇండిపెండెన్స్ బిఫోర్ అంటే ఏదైతే 1947 కన్నా ముందు బాలగంగాధర్ తిలక్, మీరు పేరు వినే ఉంటారు. వారు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం బ్రిటిష్ పోలీసు వాళ్ళు మొత్తం మన భారతీయులను కొడుతూ చంపుతూ ఏదైతే భారతదేశం గురించి మాట్లాడినా కానీ, స్వతంత్రం గురించి మాట్లాడినా కానీ వారికి తెలకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ మండపాలను ఏర్పాటు చేసింది. ఆ గణేష్ మండలాల దృష్టిలో ఉంచుకొని 10 మంది యువకులు జమై దేశం గురించి మరి పోరాటాలు చేయాలా, స్వతంత్రం గురించి పోరాటాలు చేయాలా, ఏ విధంగా చేయాలా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది,
ఇవన్నీ ఇలా ప్రలోభ పెట్టాలనే ఉద్దేశంతో బాలాంగ తిలక్ గారు ఈ గణేష్ మండలకు ఏర్పడడానికి వారు చాలా కృషి చేసింది నాకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి భారతదేశ స్వతంత్రంలో కూడా భాగంగా ఈ గణేష్ మండలాల పూజ చాలా అనుయుక్తం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఉన్నదో మరీ అర్ధరాత్రి కాకుండా కొద్దిగా ముందుగా నిమజ్జన కార్యక్రమం చేద్దామని చెప్పి ఈసారి పంకడం కట్టుకోలే కొద్దిగా యూత్కి చెప్తున్నాను. కొద్దిగా తొందర తీసుకపోతే మనం కూడా తొందర నిమజ్జనం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ప్రతిసారి కూడా జరుపుకునే పండుగ చాలా పెద్ద పండుగ మనందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో మనము ఈ పండుగను మనము జరుపుకుంటాము. మా మున్సిపాలిటీ తరఫున ఖచ్చితంగా ప్రతి సంవత్సరము చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాం మేము. ఇంకా ఇప్పుడు ఇందాక కొంతమంది సభ్యులు చెప్పినట్టు మేము అన్ని ప్యాంట్స్ కూడా నోట్ చేసుకున్నాము. వాళ్ళకి ఇంకా ఇవే కాకుండా ఇంకేదైనా కవర్ కానీ ఇంకేదైనా మర్చిపోయినా ఏది ఉన్నప్పటికీ మేము డెఫినెట్గా అవి మళ్ళీ తర్వాత తీసుకొచ్చిన మా నోటీస్కి మేము ఆ వర్క్స్ కూడా బేగా వేసేసి మా సైడ్ నుంచి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. మా చైర్మన్ గారు కూడా ఈ విషయంలో చెప్పారు. ఇంకా నిన్న జరిగిన పీస్ కమిటీ సమావేశంలో డిస్ట్రిక్ట్లో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నాతో పాటు మా వైస్ చైర్మన్ గారు కూడా అటెండ్ అయ్యారు. తను మనందరికీ తెలుసు, తను ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తను ఒకటే మాట అన్నాడు మనకు నిన్న సమావేశం అయిపోయాక, సార్ మన దగ్గర ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతుంది సార్, ఈసారి ఇంకా బాగా జరుపుకుందాము, మా సహకారం ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి అన్నారు. మనకు కావాల్సింది నిజానికి ఇలాంటి మత సామరస్యమే. మనము ఎప్పుడు కూడా మన దగ్గర ఎలాంటి అవాంఛనీయ జరగలేదు. మన జిల్లాలో చూసుకున్నా మన మున్సిపాలిటీలో చూసుకున్నా ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. మత సామరస్యానికి మన జిల్లా అయినా మన పట్టణమైన ప్రతీకగా తెలుస్తుంది. ఈ సంవత్సరం కూడా అంతకంటే మించి మనం చేసుకుంటాము. మా గౌరవ సంస్థలు కూడా ఈ విషయంలో మాకు సహకరించారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు తెలుసుకోవచ్చు. వాళ్ళు కూడా మనకు ఈ పండుగ జరుపుకోవడానికి వాళ్ళ నుంచి కూడా ఎలాంటి సహకారం అందిస్తున్నా అని మనం తెలుసుకున్నాం. ఏ పండుగలైనా సరే మనము హిందూ ముస్లిం క్రిస్టియానిటీ లేకుండా సామరస్యపూర్వకంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ కూడా మనం ఈ పీస్ కమిటీ ముఖ్య ఉద్దేశము. అలాగే మనకు నిమజ్జనం రోజే మిలాదుల్ నబీ పండుగ కూడా వస్తుంది. ఆ రోజు కూడా ఖచ్చితంగా ర్యాలీ ఉంటుంది. ఈ కోఆర్డినేషన్ అనేది కూడా ఇంతకుముందు కూడా మనం హైదరాబాద్ టౌన్లో కూడా చూసుకున్నాము. రెండు ఒకే రోజు వచ్చినప్పుడు శోభాయాత్ర మిలాదుల్ నబీ ఇరు వర్గాల మత పెద్దలు కూర్చొని ఒక సామరస్యపూర్వకంగా ఆ సమస్యను పరిష్కరించుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రెండు కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నారు. అలాంటి సామరస్యమే మత సామరస్యమే, అలాంటి సౌభ్రాతృత్వం మనకు కావాలి. మన దేశం కూడా కోరుకుంటుంది మన దగ్గర నుంచి. నిజంగా చెప్పాలంటే మన భారతదేశమే సర్వ మతాలకు చాలా మతాలకు పుట్టినలు మీరందరూ కూడా తెలిసిన విషయమే. మత సామరస్యానికి ప్రతీక మన భారతదేశం. ఒక్కొక్క దేశము ఒక్కొక్క మతం ఉంటుంది, బట్ మన దేశంలో వివిధ రకాల ఒక్కొక్క మతాలకు పుట్టినలు భారతదేశం. అయినప్పటికీ ఒక కుటుంబ వ్యవస్థనైనా సరే మా వివిధ రకాల కులాలు, వివిధ రకాల మతాలు, వివిధ రకాల వర్గాలు మన ఇంతమంది కలిసి కూడా ఒకే తాటిపై నుండి అభివృద్ధి మతంలో నడుస్తున్న దేశం ఏదైనా ఉందంటే అదొక భారతదేశమే. నిజంగా అది మన గొప్పతనం, భారతీయులుగా పుట్టడం మన అదృష్టం. ఎక్కడో ఒక చిన్న సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రతిదానికి ఆపాదించకూడదు. ఒక మిస్కమ్యూనికేషన్ వలన, మిస్అండర్స్టాండింగ్ వలన ఒక సంఘటన జరుగుతుంది తప్ప దేశంలో ఎక్కడ కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు అనేది ఎవరికీ లేదు. మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం చూసుకున్నాము. మనం ఒక మతాన్ని మనం వేరు చూసి చెప్తుంటాం నిజానికి, బట్ ఒక మతం అనేది కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక మధ్యలో ఒక చిన్న గీత అనేది వచ్చింది. ఇంతకుముందు నిజానికి నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళ కింద ఇలాంటి పీస్ కమిటీ సమావేశం అనేది ఇప్పుడు కూడా మనం నిర్వహించుకున్న దాఖలాలు లేవు. ఊర్లోనే
అందరం కూడా కూర్చొని చేసుకొని మండపానికి ఊరికి ఊళ్ళో 2 3 అనేది అలా మనం నిజానికి పెట్టుకొని అందరం కూడా చాలా బాగా చేసుకునే వాళ్ళం. బట్ తర్వాత పరీక్షల కాలంలో వచ్చిన కొన్ని వర్గాలు ఏర్పడడం వలన ఇంకా ఏదో దేని వల్లనో మనకు ఇలాంటి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మన ఈ సమావేశం అనేది ఏర్పాటు కాకుండా మనం చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. అది ఎవరికి కూడా ఒక మతానికి సంబంధించిన పండుగను డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇంకో మతానికి ఉండదు. ఎందుకంటే ఏ మత గ్రంథమైనా అదే విధంగా బోధిస్తుంది. మన మతాన్ని మనము ప్రేమిద్దాం, ఇతర మతాన్ని గౌరవిద్దాం, అదే చెప్తుంది. అది బైబిల్ అయినా సరే, ఖురాన్ అయినా సరే, గీత అయినా సరే, మనకు అందులో ఆ ప్రతి మతంలో కూడా సోదర భావం అనేది ఉంటుంది. వాళ్ళందరూ కూడా దానికి కనిపెట్టుకునే ఉంటారు. మనమే ఒక చిన్న అండర్స్టాండింగ్ అనేది అర్థం చేసుకోవాలి. మనందరికీ కూడా తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే భారతదేశ ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు అని చెప్పి తెలుసు. ఆయన గురువు రామకృష్ణ పరమహంస గారు ఉంటారు. ఆయన ఒక సూక్తి చెప్తారు. తను ఏంటంటే మనం ఒక గమ్యం చేరడానికి చాలా రూట్లు ఉంటాయి. ఆ రూట్లే ఏదైతే ఆ రూట్స్ ఉన్నాయో అవే మార్గాలు. అంటే ప్రతి మతానికి కూడా గమ్యం ఒకటే. బట్ ప్రతి మతానికి కూడా గమ్యం ఒకటే, ఆ దారులు మాత్రమే వేరు. ఇప్పుడు మనం నిజామాబాద్కి వెళ్దాం అనుకున్నాం ఎగ్జాంపుల్గా. అరుగుల నుంచి వెళ్ళొచ్చు, అంకపూర్ నుంచి వెళ్ళొచ్చు, ఆలూరు నుంచి వెళ్ళొచ్చు. బట్ ఎటు వెళ్ళినా సరే మనం నిజామాబాద్ పోతాం. సో ప్రతి మత సారాంశం కూడా అదే చెప్తుంది. సో ఈ చిన్న లాజిక్ అనేది మనందరికీ తెలుసు. కానీ దీన్ని చిన్న పొరపాటు వల్ల మనం మర్చిపోతున్నాము. మనమందరం కూడా ఇంతకుముందు కొంతమంది ఈ పీస్ కమిటీ సభ్యులు చెప్పినట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేవు, ఇక ముందు కూడా మన దగ్గర జరగవు. అలాంటి మత సామరస్యం మన దగ్గర ఉంది. అదే సౌభాతృత్వంతో మనం పండుగలు నిర్వహించుకుందాం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మనం నిజానికి ఒక గుడికి వెళ్ళేటప్పుడే మనం చాలా అంటే పొద్దునలేసి స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకొని లేదా ఉతికిన బట్టలు వేసుకొని మనం భోజనం చేయక పరిగెడుతూ వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అది ఈ తర్వాత కాలంలో ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. కానీ 11 రోజులు మనం గణనాథుని పెట్టుకొని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. మనం ఎలా అంటే ఆ రోజు రాత్రంతా భజనలు, కీర్తనలు ఇలాంటి అన్ని ఆలోచించి 11వ రోజు తాగుతూ ఊగుతూ పోతాం. నిజానికి అదొక్కటి ఆలోచించాలి. దాంట్లో నేను చెప్పే విషయంలో ఏదైనా తప్పుంటే మన్నించండి. బట్ మనము ఎంత భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథుని గంగమ్మ తల్లి ఒడికి చేర్చేటప్పుడు మనం ఎంత భక్తి ప్రభుత్వంతో ఉంటున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. అదొక్కటి మనము ఆలోచిస్తే ఇంకా కూడా చాలా బాగుంటుంది అనేది నా సొంత అభిప్రాయము. సో పాటిస్తే చాలా బాగుంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ విషయం అలాగే ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పిల్లలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రెవెన్యూ సిబ్బంది, మీడియా మరియు మంటపాన్ని అందరికీ నమస్కారం. ముఖ్యంగా వైర్ల గురించి చెప్పేది ఏంటంటే మంటపాలను వైర్ల కింద కానీ ట్రాన్స్ఫారం పక్కన కానీ నిర్మించకండి. ముఖ్యంగా ఇంకా వైర్ లూజ్ వైర్ మంటపంలో ఉన్న మంటపాలను దాదాపుగా మీకు సాధ్యమైనంత వరకు రేకుల సెట్తో నిర్మించండి. అడగలు క్లాత్ మనం ఉపయోగించినట్లయితే వైరింగ్ లూజ్ వైరింగ్ లేకుండా టేప్ మంచిగా తెచ్చి జాగ్రత్తగా ఎలక్ట్రిసిటీని వాడుకోండి. అవసరం ఉంటే మీ డీసీపీ ఎక్స్పీరియన్స్ అని ఉంటాయి, మంచిగా మండపానికి ఒకటి పెట్టుకోవడం చాలా సులభపడం. అది ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే 1500కు సిలిండర్ వస్తుంది. ముఖ్యంగా ఫైర్ బాల్స్ దొరుకుతాయి, సిలిండర్స్ దొరుకుతాయి. అవి ఎప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకుంటే వస్తాయండి. డీసీపీ లోకల్ దొరికే సార్, ఆన్లైన్లో మీకు వాళ్ళు ఎలా తెచ్చిస్తారు. ఫైర్ బాల్స్ దొరుకుతాయి సార్ ఆన్లైన్. హైదరాబాద్ నుంచి అయితే ఆన్లైన్లో దొరికేసి వన్ డేలో వచ్చేస్తాం బుక్ చేసుకోండి. ముఖ్యంగా ఊరేగింపప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండిన గడ్డ వాడినా పచ్చిగడ్డలు వాడినా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఆ వైర్ల కిందకి వెళ్ళి తక్కువ రేటు ఉన్న వాటిని తక్కువ యూజ్ చేసుకోవాలి. వాటి వైర్లు లేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు నిమజ్జనం చేసినప్పుడు స్విమ్మింగ్ రాని వాళ్ళు అక్కడ ఆ ప్రాంతానికి పోకూడదు.
గణేష్ మీరు వాడుకున్నంతసేపు పాటలు రికార్డు వాడుకున్నంతసేపు ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని పనిచేసేప్పుడు పూర్తిగా పనిచేసి అక్కడ ఒకరు కంపల్సరీ మండపంలో ఒకరు కంపల్సరీ ఉండాలని మా సిబ్బంది రోజు పర్యవేక్షిస్తూ ఉంటారు. రోజు ప్రతి గణేషుని వచ్చి వాళ్ళ పరిసరాలను గమనించి పరిసరాలను నీటిగా ఉంచుకొని చుట్టుపక్కల చెత్త లేకుండా పోతే క్లాత్ తోటి నిర్వహించే మండపాన్ని చేసినప్పుడు క్లాత్లను కొంచెం జాగ్రత్తగా టైట్ ఫిట్టింగ్ పెట్టుకోండి. మా సిబ్బంది ప్రతిరోజు మీకు సహకరిస్తూ ఉంటారు. నెంబర్ రాసుకోండి 8712699929. ఏదైనా ప్రాబ్లం అంటే మీరు ఫోన్ చేయవచ్చు. ప్రతి నిమిషం మా వాళ్ళు పర్యవేక్షణలో ఉంటారు. థ్యాంక్ యూ. 8712699922 ఆఫీస్. మరి వేదికపై ఉన్న ఇతర అధికారులకు, ఇక్కడికి వచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు పీస్ కమిటీ మెంబర్స్కు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డివిజన్ స్థాయిలో మీటింగ్ పెట్టుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం గణేష్ ఇన్స్టాలేషన్ ప్రతిష్టాపన సందర్భంగా, అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని మనం ఇక్కడ చర్చించుకోవచ్చు అనే విషయంలో మనం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా సర్కిల్ పరిధిలో నందిపేట, వేల్పూర్, బాల్కొండ, ముక్కాల్, మెండోరి 5 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. నందిపేటలో నేను నందిపేట ఆర్డీఓ గారికి మరియు అదేవిధంగా ఆర్మూర్ ఆర్డీఓ గారికి, నందిపేట ఎంఆర్ఓ గారికి మరియు లోకేశ్వర్ ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి ఏంటంటే బాసరకు తగ్గి కొన్ని విగ్రహాలు అనేవి ఎక్కువ హైట్ ఉన్నాయి అనేది మన ఉమ్మడి దృష్టికి రావడం జరుగుతుంది. సార్ ఎంఆర్ఓ గారు మా ఎస్ఐ గారు కలిసి ఒకసారి దాన్ని విజిట్ చేసి అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనే విధంగా కోరుతున్నాము. అదేవిధంగా మెండోర మండలంలో కూడా పోచంపాడు వద్ద, పుష్కర్ ఘాట్ వద్ద కూడా కొన్ని ఏర్పాట్లు అవసరం ఉంటాయి. సో మిగిలినవన్నీ కూడా లోకల్లో తహసీల్దార్ మరియు ఎస్ఐ స్థాయిలో చర్చించుకొని చేసుకునే ఏర్పాట్లే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా గణేష్ మండపాల నిర్వాహకులందరికీ కూడా తెలిపేది ఏంటంటే ప్రొసెషన్ అనేది ప్రశాంతంగా చేసుకోండి. ఏ చిన్న పొరపాటు తావించినా ప్రతిసారి మనం నిమజ్జనం తెల్లారి పేపర్లో చూస్తుంటాం చాలా వరకు, చిన్న అపశృతి అని, నిమజ్జనంలో అపశృతి అని, కరెంటు వైద్యులు కానీ, ఒకసారి మన వర్ణి మండలం బోస్రాలో ఒక ఎలక్ట్రిక్ షాక్ తోటి 3-4 చనిపోవడం జరిగింది, డ్రౌనింగ్లో చనిపోవడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించి గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా కూడా రహదారులకు ఇబ్బంది కలగకుండా మీ కొంతలో కొంత ఒక పక్కకు ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది అక్కడ ఇక్కడ అయితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పరిధిలో అంటే మున్సిపాలిటీ వదిలేస్తే మిగతా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైతే మండపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందో మండపాల పద్ధతికి సంబంధించినటువంటి మా శాఖ తరఫున శానిటేషన్ పరంగా క్లీనింగ్ కావచ్చు, అదేవిధంగా వర్షాకాలం కాబట్టి ఆ పరిసరాలను కూడా నీట్గా ఉండొచ్చు గ్రామ పంచాయతీ చూస్తాం. అదేవిధంగా ఎమర్జెన్సీ టైంలో ఎక్కడైతే పాయింట్స్ ఐడెంటిఫై చేశారో అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకునేటట్టు కూడా అందరికీ కూడా జిల్లా స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేది సర్క్యులర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నిన్న పీస్ కమిటీ మీటింగ్లో కూడా మా డిపిఓ గారు హాజరవ్వడం జరిగింది. ఆల్రెడీ అందరికీ కూడా రిటర్న్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. అదే మేము కూడా అందరితో మాట్లాడి ఇక్కడ ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ పీస్ కమిటీ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రాజు గారికి, డిఎంపీఓ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నావ్ గారికి, ఫైర్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, మా డిపార్ట్మెంట్ ఎస్ఐస్, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ మరియు ఇక్కడ ఉన్న పీస్ కమిటీ సభ్యులకు మరియు గణేష్ మండలి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ, పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది గణేష్ చతుర్థి అనేది మనం ఎప్పుడో వేదాల నుంచి చతుర్థి వస్తూనే ఉంది.
ఎప్పుడు ఈ గణేష్ ఆదిదేవుడు గణపతి అనేది మనము నానుడి ఉంది. అయితే ఈ గణేష్ ఉత్సవాలను సామూహికమైన ఇంతకుముందు స్వాతంత్రం ఇంతకుముందు వేరు చెప్పినట్టు స్వాతంత్రం కంటే ముందు సామూహిక ఉత్సవాలు లేకుండా ఒక భారతదేశంలో యూనిటీ కొరకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా పాల్పంచుకునే విధంగా అప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు అనేది డిజైన్ చేయబడింది. ఇది యూనిటీ కొరకు. బాబు మీరు మాట్లాడదాం అక్కడ మీరే అక్కడ. అయితే ఈ గణేష్ ఉత్సవాలను యూనిటీ కొరకు మనము ప్రారంభించబడతాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తు అందరూ కాదు, కొంతమంది అక్కడక్కడ 1% కూడా కాదు, ఇంకా 0.05% అనుకుంటాను. అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియని తనంతో ఒక చిన్న ఇష్యూ లేపడం వల్ల అది ఒక తులసి తోటలో గంజాయి మొక్కలాగా ఆ దుర్వాసన అంతా సొసైటీకి అంటడం జరుగుతుంది. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇష్యూస్ అయితే ఒక తండ్రికి 4 కొడుకులు, నలుగురు అంటే ఇప్పుడు ఇద్దరే ఉంటారు అనుకోండి. ఒకప్పుడు 4 అని నాలుగు 2 కొడుకులు ఉంటే ఇద్దరికి కూడా వాడు ఏదో చిన్న గొడవలు వస్తాయి. అట్లాంటివి విడిపోయే అవకాశం లేదు. ఈ సొసైటీ ఉన్న రోజులు మనం అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మనం కలిసి సహజీవనం జరగాల్సిందే. ఇప్పుడు అనుకున్నట్టు అన్న, అక్క, బావ, మామ, కాక అని మతానికి సంబంధం లేకుండా సొసైటీకి వచ్చేసరికి అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దురదృష్టం కొద్ది ఏంటంటే అది ఎప్పుడైనా ఇష్యూ అయినప్పుడు ఆ రిలేషన్షిప్ మర్చిపోతున్నాం. మనం ఆ క్షణం వరకు మర్చిపోతున్నాం. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసినప్పుడు అంతకుముందు ఉన్న రిలేషన్షిప్ అనేది మన మనసులో రాదు. ఒక మరక అనేది లోపల ఏర్పడుతుంది. ఆ మరక ఏర్పడకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కరము ఇలాంటి ఉత్సవాలలో సామూహిక ఉత్సవం డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే కాదు, డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ మధ్యనే కాదు, డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే వస్తుంది, డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మధ్య ఒక కమ్యూనిటీ మధ్యనే గొడవలు కూడా అవకాశం ఉంటుంది. అనేది ఏ గొడవ కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం ఈ యొక్క ఉత్సవాలను చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వేణు చెప్పినట్టు మేము పర్మిషన్ల పేరు మీద 80% ఎవరిని హరాస్మెంట్ చేయము, మీ సభాముఖంగా తెలియజేస్తాం. మరోవర్ ఆయన వేణు అన్నట్టు ఇది పర్మిషన్ కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మేము పర్మిషన్ గురించి మీరు అప్లికేషన్ లెటర్లో చూడండి, ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది, నాట్ పర్మిషన్ లెటర్. ఎవరైనా అడపదడప ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ వచ్చి బై మిస్టేక్గా మేము పర్మిషన్ లెటర్ అని అన్నాడు అనుకోండి, దాన్ని మనసులో పెట్టుకోవద్దండి. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్మిషన్, ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటిమేషన్. అంటే మేము ఇక్కడ గణేష్ పెట్టుకుంటున్నాము, మేము 4 గణేష్ మండలి కార్యకర్తలము, మేము ముఖ్యమైన వాళ్ళము, మేము ఈ గణేష్ మండలికి బాధ్యులము. ఈ 11 రోజులు ఈ గణేష్ మండలిలో వీళ్ళు పడుకుంటారు, వీళ్ళు కాపలా ఉంటారు, వీళ్ళు ఒక జాగ్రత్త చూసుకుంటారు అని చెప్పి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే అదొకటి ఎక్కడ పోతుంది, ఏ గణేష్ మండపం వాళ్ళు ఏ చెరువులో తీసుకుపోతున్నారు, ఏ డేట్ నాడు తీసుకుపోతున్నారు అనేది ఈ 4 అంశాలు మాకు ఇవ్వగలిగితే, మీరు అందరూ ఎన్షూర్ చేసుకోగలిగితే అంతకంటే ఎక్కువ మాకు అవసరం లేదు. ఇంకేమైనా అడుగుతున్నారు? ఎవరైనా ఇంతకంటే ఎక్కువ అడిగినట్టు ఎవరైనా చేయలేపండి. ఎవరైనా అడుగుతున్నారు ఇంతకంటే ఎక్కువ? మాకు కావాల్సింది ఏంటంటే ఇంటిమేషన్ లెటర్లో ఏ డేట్ నాడు నిలబెడుతున్నారు. అఫ్కోర్స్ అది అందరూ 7కి నిలబెడతారు గణేష్ చతుర్థి. ఏ డేట్ నాడు చేస్తున్నారు అనేది డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. ఫైనల్ డేట్ 17. అంతేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఫైనల్ డేట్ 17. ఈ లోపల ఏ డేట్ నాడు తీసుకెళ్తున్నారు, ఏ చెరువులోకి తీసుకెళ్తున్నారు, ఏ రూట్లో తీసుకెళ్తున్నారు అని అడుగుతున్నాం. అదొక ఇన్ఫర్మేషన్. రెండోది, గణేష్ మండలికి బాధ్యులు ఎవరు, గణేష్ మండలి యొక్క సభ్యులు, మెయిన్ కార్యకర్తలు ఎవరు అనేది ఒక 4 పేర్లు రాస్తున్నాం. అడుగుతున్నాం, 4 పేర్లు ఇవ్వండి, ఫోన్ నెంబర్లతో పాటు. ఏదైనా నాకు ఏమైనా జరిగింది అనుకోండి, నైట్లో మా కాన్స్టేబుల్ ఏదైనా పెట్రోలింగ్ చేస్తుంటే చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆవు మేకలు పశువు పోతే వస్తుంది, చిన్న మా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవడానికి ఉంటుంది, మీరేమైనా చెప్పడానికి ఉంటుంది కదా, మా రికార్డు ఉంటుంది అంతే ఆ ఇంటిమేషన్. అదే ఈ 11 రోజులు, ఆ 10 రోజుల, 7 రోజుల, 9 రోజుల ఆ గణేష్ మండలిలో ఏ డేట్ నాడు ఎవరు పడుకుంటారు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు. ఒక వాచ్మెన్ పెట్టుకుంటే సంతోషం, 10 రోజులకు ఒక
ఒక 5,000 ఇచ్చేస్తే ఒక రోజు సెక్యూరిటీ గార్డ్ వచ్చి పడుకున్నాడు. లేకపోతే మనలో ఎవరికో 5,000 ఇచ్చేస్తే ఒక చాలామంది ఉంటారు, వాళ్ళు వచ్చి డైలీ ఈయన పడుకుంటారని చెప్పి ఒక పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి మామూలు పెట్రోలింగ్ చేసినప్పుడు ఆయన ఉన్నాడా లేడా అని చెక్ చేస్తాం. ఈ 4 అంశాలు తప్ప మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎక్కువ అడిగే ప్రసక్తి లేదు. ఎవరైనా ఎక్కువ అడిగితే నాకు ఫోన్ చేసి చెప్పండి, నాకు కానీ సీఏ గారు కానీ, సార్ ఈసారి ఎక్కువ అడుగుతున్నాడు, ఈ కాగితం అడుగుతున్నాడు, ఆ కాగితం అడుగుతున్నాడు అని అడిగాను. దానికి నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేస్తే ఒకవేళ నిజంగా డెలిబరేట్గా చేసినట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. దీనికి అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే చెప్పండి కూడా అందరూ. అలా అక్కడ ఒప్పుకుంటుంది. థ్యాంక్ యూ అండి. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు ఖచ్చితంగా 100% సీఎం గారు చెప్పారు, మీ సమక్షంలో ఏడీ ఎలక్ట్రిసిటీ గారు చెప్పారు, 100% మీకు ఉచితంగా వస్తుంది. కానీ ఆ ఉచితంగా ఏర్పాటు చేసుకునేది మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు ఒక చిన్న మేము అప్లికేషన్ ఇస్తాం కదా, అపాయింట్మెంట్ ఇచ్చేసి అది తీసుకొని పోయింది. అది ఎలక్ట్రిసిటీ ఏడీ గారికి నేను రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క అక్నాలజ్మెంట్ ఇస్తారు కదండి అప్లికేషన్ చేసినట్టు, దాని మీద మీరు పే చేసుకొని మీరు యూ కెన్ టేక్ ది యాక్షన్. మళ్ళీ అగే వాళ్ళు సపరేట్ అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు, కానీ మెయిన్ వైర్ నుంచి కనెక్షన్ మీ పండాల వరకు వాళ్ళు సజెస్టెడ్ ఒక డిజైన్ చేసి చెప్పండి సార్, ఏది ఎంత యాంప్లిఫైర్ తీసుకోవాలా, బాక్స్ ఏ కంపెనీ తీసుకోవాలా, వైర్ ఏది అనేది ఇప్పుడే మీరు ఒక నిమిషం చెప్పేస్తే పోయే ముందు చెప్పేస్తే వాళ్ళు అదే తీసుకున్నారు. అది ఆ ఎలక్ట్రిసిటీ షాప్ వాళ్ళ దగ్గర అవైలబుల్ పెట్టమని చెప్పండి. ఆ వైర్ ఆ బాక్స్ అంటే ఇమీడియట్గా అందుబాటులో దొరకడానికి ఒక తెలుసుకొని రెడీ పెట్టుకోని చెప్పండి. ఆ ఒక్క ఐటమ్ తీసుకొని వస్తే వాళ్ళే డైరెక్ట్ వచ్చి కనెక్షన్ ఇచ్చేస్తారు, వాళ్ళ పని. కానీ మనం చేసుకొని ఏదైనా ప్రమాదంలో యాక్సిడెంట్ ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్లో చనిపోయింది అనుకోండి, ఆ గణేష్ మండలి వాళ్ళకు జీవితాంతం ఒక రిగ్రెట్ ఉంటుంది. అరే మన సభ్యుడు ఒక అతను చనిపోయాడు, అతను అట్లా ఉండే ఇట్లా ఉండే, అదొకటి ఉంటుంది. ఆ తల్లిదండ్రుల శోకం అంతా మీరు అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు చూసిన జీవితాంతం మీరు అరే మన గణేష్ మండలి సభ్యులు పోయిండు అని చెప్పి ఆ యొక్క అపవాదు మన గణేష్ మండలి సభ్యులకు రావద్దండి. ఇప్పుడు ఏమైందంటే మనకు ఏమి కాదని మనం భారతదేశంలో ఏంటంటే ఎలక్ట్రిసిటీ పని మనమే చేస్తాము, ప్లంబర్ పని మనమే చేస్తున్నాము, తర్వాత ఈ వాచ్మెన్ పని మనమే చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మనమే. ఆల్ వీఆర్ ఎక్స్పర్ట్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ వర్క్స్. కానీ ఎట్లా కూడా మాస్టర్స్ కాదు. కాకపోతే ఇట్లాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఇండివిజువల్గా వచ్చినప్పుడు మనం పర్సనల్గా ఇంటీరియర్ చేస్తున్నప్పుడు అయితే ఆ బాధ ఆ ఇంటి వరకే ఉంటుంది. ఈ గణేష్ మండలిలో ఎవరైనా సభ్యులకు ఇట్లాంటి జరిగిందనుకోండి, ఆ గణేష్ మండలిలో ఉన్న కుటుంబాలందరికీ ఒక రిగ్రెట్ ఉంటుంది. అలాంటివి జరగకూడదు అనేది మేము ప్రికాషన్గా మీకు చెప్తా ఉన్నాం. దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వెళ్ళి మీరు అలాంటి చేయొద్దండి. చేసుకుంటే ఏమైందంటే మనకు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితులు మనకు కల్పించుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మీకు గణేష్ ఐడల్స్ తెచ్చుకొని మీ మండపాల దగ్గర పెట్టుకుంటారు చాలామంది. ఆ పెట్టుకునేటప్పుడు దానికి నైట్ ఎవరు కూడా ఉండట్లేదు అలా. వాటికి కూడా కొంచెం ప్రొటెక్షన్ నైట్గా గణేష్ దగ్గర పడుకుంటే కొంచెం 2 రోజుల పుణ్యం ఎక్కువ వస్తుంది. అది కూడా కాపలా కొంచెం పెట్టుకోండి. తర్వాత ఈ పండాల్స్ అనేవి కొంచెం ఎరెక్ట్ చేసుకునేటప్పుడు కర్రలు కొంచెం గట్టి కర్రలతోటి కొంచెం ఒక స్టాండర్డ్గా ఎంబర్పాటుగా లేకుండా అవి కూడా కొంచెం స్ట్రైట్గా కట్టుకోండి. ఇప్పుడు ఈ గణేష్ మండలి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము ఒక రికార్డు ఇప్పుడు ఏం చెప్పినట్టు ఆ రికార్డు ఒకటి మా దగ్గర ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ కాలనీలో ఎన్ని గణేష్ మండలి ఉంటాయి, ఇంక్లూడింగ్ ఈ అపార్ట్మెంట్లో పెట్టుకుని కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చేస్తే అవి కూడా లెక్క పెట్టుకొని నైట్లో మా క్లస్టర్స్ వేసేసి మా పోలీస్ ఆఫీసర్స్ నైట్లో వచ్చేసి ఒక చిన్న బుక్ పెడతాము. ఆ బుక్ మా పోలీస్ ఆఫీసర్ ఒక బుక్ ఉంటుంది, అక్కడ కూడా ఒక బుక్ ఉంటుంది. నేను కానీ సిఐ కానీ ఎస్ఐ గారు కానీ మన ఆఫీసర్లు కానీ విజిట్ చేసినప్పుడు ఆ బుక్లో సంతకం పెడతాం. మేము సంతకం పెడతాం, మా బుక్లో కూడా మీరు సంతకం, అంటే మేము కూడా తిరగాలి కదా, అన్ని రక్షణ ప్రశాంతంగా గడుపుకునే విధంగా మేము కూడా చేయాలి కాబట్టి విజిట్ చేస్తాము. మీరు ప్రతి అప్లికేషన్ ఎంతమంది చెప్పినట్టు డేట్, టైము, రూట్ అనేది మీరు దయచేసి మాకు ముందుగా ఇచ్చేస్తే దానికి తగ్గట్టు మేము బందోబస్తు ట్రైన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అరేంజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు మనకు చిన్నపిల్లలను మహిళలను తీసుకెళ్తారు ఈ ప్రొసెషన్ అప్పుడు, దయచేసి వాళ్ళను నీటి దగ్గర దింపకూడదు, నీటి దగ్గర తీసుకుపోకూడదు. పిల్లలు చిన్నపిల్లల వాళ్ళకి తెలియదు, ఆ లోతు తెలియదు, మనకు పెద్దలకే తెలియదు.
ఆ లోతు తెలియదు, ఆ యొక్క లొకేషన్ తెలియదు చిన్నపిల్లలకు. మళ్ళీ ఎక్కడ స్లిప్ అయ్యి జారి పడితే అది చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. తర్వాత ఈ గణేష్ మండపి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న రిప్రజెంటేషన్కు గణేష్ మండలి వాళ్ళ సభ్యులందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరందరూ అడ్వాన్స్గా మీ వెహికల్ని బుక్ చేసుకోండి. వెహికల్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అడ్వాన్స్గా బుక్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే నా వెహికల్ రాదు, లేకపోతే ఆ వెహికల్ ఆ గణేష్ వచ్చినప్పుడు నేను మళ్ళీ అదే వెహికల్ రావాలా, ఇట్లా అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా వెహికల్ ఇట్లా దొరకకపోతే మాకు చెప్పండి, నేను ఎంబీఏ గారి ద్వారా మీకు అరేంజ్ చేసే బాధ్యత తీసుకుంటాను. నేను అది మా బాధ్యత కాదు, అయినా కానీ నేను మీ కొరకు నేను ఎంబీఏ గారి అడిగి ఏదైనా ఒక వెహికల్ మంచి మీకు సూట్ అయ్యే వెహికల్ నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అట్లానే అందరు రావద్దండి, మళ్ళా అట్లనే అందరూ వచ్చేస్తే మాకు వెహికల్ కావాలంటే మేము ఈ మన ఫైర్ బాల్స్ అనేది దొరుకుతాయి. ఒక 600 రూపీస్ అన్నాడు మన ఫైర్ ఆఫీసర్, మా సిపిఆర్ చెప్పారు. అంటే ఆన్లైన్లో ఉంటే 600 రూపీస్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఫైర్ బాల్స్ ఒక మండపం దగ్గర పెట్టుకోండి. అది ఒకటి ఉంటే చాలా సేఫ్టీ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెట్లు కానీ రూట్లో కానీ రూట్లో కానీ మీకు ఎక్కడ చెట్లు ఉంటే సార్ మా గణేష్ ఐడల్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఉంది, మాకు ఏమైనా చెట్లు ఇంట్లో ఉన్నాయి కట్ చేయమంటే కూడా అడ్వాన్స్గా మేము కట్ చేస్తాం. రోడ్స్ ప్రతి మండపం ప్రతి చెరువు దగ్గర కూడా సఫిషియెంట్ లైటింగ్ కానీ రూట్ కానీ మేము ఇన్స్పెక్ట్ చేసి ప్రతి అధికారులకు మేము ఏర్పాటు చేస్తాం. మీరు ఎలాంటి మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయితే అండి మనకు సంబంధం లేదు, అది ఎక్కడో జరిగిందని చెప్పి మనం ఉరుకులాడి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఈ యొక్క పండుగ వాతావరణం చెడగొట్టడం వల్ల ఫలితం ఏదైనా చిన్నదే వేరే దగ్గర కాదు మన దగ్గర అయినా కానీ దాన్ని లోకలైజ్ చేసి మాకు స్పేస్ ఇస్తే ఒక టైం ఇస్తే మేము దానికి నిజంగా బాధ్యులైతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇంటెన్షన్గా చేస్తే ఒకవేళ యాదృచ్ఛికంగా అయితే దానికి 4 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను అక్కడే పరిష్కరించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. దయచేసి ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఇవి భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన పండుగ. దయచేసి ఎవరు కూడా ఈ మద్యానికి తాపేయకుండా ఆ కమిటీ సభ్యులు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కానీ లేకపోతే కులం మత పెద్దలు కానీ లేకపోతే ఇంకా సమాజంలో ఉన్న పెద్ద మనుషులు కానీ అందరు కానీ ఈ యొక్క పండుగను ఒక భక్తిపూర్వకమైన ప్రేమపూర్వకమైన వాతావరణంలో అదేవిధంగా సామరస్యకంగా శాంతిపూర్వకంగా ఇది చేసుకోవాలనేది నేను అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇది చిన్నది పెద్ద అనకుండా మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మేము ఆ సమస్యను ఇమ్మీడియట్గా ఒక 5 నిమిషాల లోపల మా టీం వచ్చేసి అక్కడ మేము పరిష్కరిస్తాము. ఒకవేళ నేను కూడా అవసరం వచ్చే సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందరూ కానీ జిల్లా అధికారులు అందరూ కూడా మీకు వచ్చి మీకు సహకరించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీ అంతా మీరు ఏదో ఉద్రేకంలా ఆవేశంలో కొన్ని పనులు చేస్తే అది క్లియరప్ అయిపోయి ఒక పనికి ఒక చిన్న గోడుతోడు పోయేది గుడ్డల దాకా వస్తుంది, గుడ్డలతో పోయేది ఇంకా వేరే దాకా వస్తుంది. కాబట్టి దయచేసి అలాంటివి చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ యొక్క ఆర్మూర్ యొక్క ఆర్మూర్ యొక్క పాత చరిత్ర అంతా మనము అట్లనే కొనసాగించాలా. ఎలాంటి గొడవలు కాకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలా, ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ మిలాదున్ నబీ ప్రొసెషన్ కూడా పండగ కూడా ఉంది, ప్రొసెషన్ లేదు పండగ కూడా ఉంది. దాన్ని కూడా మేమందరం అధికారులకు ఏదైతే మా బాధ్యత ఉంటుందో అది కూడా మాకు తెలియజేస్తే మేము కూడా దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధికారుల సమక్షంగా. మీ ఎంఆర్ఓలకు ఎండిఓలకు నేను ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అన్ని విలేజ్లలో మన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి లాండ్ ఆర్డర్ సమస్య కానీ ఎలాంటి చిన్న చిన్న ఇష్యూలు కానీ మీరు మీ నోటీసులకు వస్తే ఇమ్మీడియట్గా అది మాకు ఎస్కలేట్ చేస్తే మేము కూడా ఇమ్మీడియట్గా జాయింట్గా విజిట్ చేసి మనం ఆ సమస్యను లోకలైజ్ చేసి అక్కడనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎలాంటి నిస్సంకోచంగా లేదా చిన్నదే కదా లేకపోతే తెలిసి అనుకుంటున్నా చాలా సమస్యలు ఎట్లా వస్తాయంటే మా పోలీస్ ఆఫీసర్ మీకు తెలుసు అనుకుంటున్నా సార్ అని అంటారు. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను, అదొక పెద్ద ప్రవర్బ్ అయిపోతుంది. మీకు తెలుసు అనుకుంటున్నాను
అయితే తెలిసినా సరే అవును సార్ తెలిసింది, మీరు ఫోన్ చేస్తే అవును సార్ తెలిసింది మేము కూడా మాట్లాడదామని చెప్తాం. కానీ తెలిసిన విషయం చెప్పడంలో తప్పులేదు, కానీ తెలిసిన విషయం చెప్పకపోవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది సమాజంలో మనం బాధ్యులం. మేము కూడా ఇలాంటి సమాజం నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ యూనిఫామ్ ఇచ్చేస్తే మేము అక్కడ కూర్చొని మేము పండుగ హాయిగా జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు మీ ఆనందంలో మా ఆనందాన్ని చూసుకొని మేము గడపాలనుకుంటున్నాం. కాబట్టి ఈ ఆనందాన్ని ఎవరు కూడా దయచేసి డెలిబరేట్ కానీ ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్ కానీ ఉద్రేకపూరితం కానీ ఆవేశంగా కానీ చేయడానికి ఎవరు కూడా స్కోప్ ఇవ్వకూడదని చెప్పి నేను దయచేసి నేను మీ అందరినీ కోరుకుంటాను. అదేవిధంగా పెద్దల మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇరు మతాల పెద్దల పైన కానీ అన్ని సంఘం పెద్ద మనుషుల మీద చాలా బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మండపాల నుంచి వచ్చిన పెద్ద మనుషుల ద్వారా కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఎవరైనా జనరల్గా నిమజ్జనం రోజు కొంచెం తాగే అలవాటు మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. అందరూ అన్నట్లేదు, నేను అక్కడక్కడ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే తాగినప్పుడు మనం యొక్క వివేకాన్ని కోల్పోతాం. ఎవరైనా సరే తాగినప్పుడు కొంచెం ఆలోచన శక్తి కొద్దిగా తగ్గిపోతుంటుంది. ఏదైనా ఉంటే ఏం కాదనంటే చాలా సందర్భాల్లో నేను వీడియోలో చూసిన డ్యాన్స్ చేసుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ మన బందోబస్తు చేసుకుని గుర్తు పెట్టుకున్నాడు. అవునా చూసినా లేదా? లేకపోతే ఇంకేదో పోలీస్ ఆఫీసర్ చూసి ఊడుతూ ఉంటారు. మనం చాలా అంటే మనం ఏం చేస్తున్నామో మనకు ఐడియా ఉండదు. అప్పుడు ఆలోచన ఎంతసేపు ఆ గుండెలో వెళ్ళిపోతుంటారు. లేవో నాటించుకుంటున్నారు. దయచేసి ఈ ప్రొసెషన్లో ఎక్కడ కూడా కర్రలు కానీ కత్తులు కానీ ఇంకా ఎలాంటి కానీ ఈవెన్ టాయ్ కత్తులు కూడా తీసుకోవడానికి దయచేసి మీరు పెట్టకండి. ఎందుకంటే అది ఛాయ లేదా వీడియోలో తెలియదు. నిజంగా కత్తులన్నీ కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మనం ఇట్లాంటి రాళ్ళు కానీ ఇవన్నీ మనం ఈ పండుగలను మన సంతోషం కొరకు భక్తి కొరకు చేసుకుంటున్నాం. ఈ యూనిటీ కొరకు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ శత్రువుల కొరకు పెంచుకోవడానికి లేకపోతే కొట్లాటలు పెట్టుకోవడానికి చేయట్లేదు. ఎప్పుడు కూడా ఏదైనా చిన్న గొడవ అయితే ఏదైనా కేసులు అయినాయి అనుకోండి. ఇప్పుడు చాలామంది నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కలెక్టర్ చుట్టూ, సిపిఐ చుట్టూ, హైకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అరే సార్ నాకు పాస్పోర్ట్ రావాలా, ఈ కేసు అయింది, ఎట్లా చేయాలి సార్, మీరు ఏదైనా చేస్తారంట. ఏదైనా చేయండి సార్, కొంచెం నాకు పాస్పోర్ట్ ఇచ్చేది. అది ఏం చేస్తాం, ప్రొసీజర్ కేసు అయింది పంపిస్తాము. కేసు అయితే పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. ఏం చేస్తాం దాన్ని? కేసు లేదనైతే రాయలేదు కదా. ఒకవేళ లేదని రాసేవనుకో మేము సస్పెండ్ అయిపోతాం. అంటే డిఫరెంట్ మన చుట్టూ సర్వశక్తి మన చుట్టూ కూడా మనని అన్ని చుట్టుపక్కల కొన్ని కాచుకొని ఉంటాయి. మనకు మిత్రులు ఎంతమంది ఉంటారో శత్రువులు అంతమంది ఉంటారు అనుకోవాలి. మనం అది ఏం చేయలేము. మనం ఒక్కసారి కేసులు రిజిస్టర్ అయితే మనం ఏం చేయలేము. అది తర్వాత కేసు కొట్టేసినాక అది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాక అప్పుడు క్లీన్ అయిపోతుంది. అది అంతవరకు రికార్డు ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కేసు ఉంటే మొత్తం రిజిస్టర్ అంతా వెరిఫై అయ్యాల్సిన అవసరం ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళు బస్వారెడ్డి గట్టు బస్వారెడ్డి అంటే ఒకసారి ఆన్లైన్లో కొట్టేస్తే నీకు నాగాలాండ్లో ఉన్న కేసు కూడా దొరుకుతుంది. మనకు గుజరాత్లో ఉన్న కేసు, నాగాలాండ్లో, తమిళనాడులో, చెన్నైలో, కొచ్చిన్లో ఎక్కడున్నా కానీ మీకు ఆ క్రైమ్ నెంబరు, సెక్షన్ ఆఫ్ లా ఏ స్టేజ్లో ఉందనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి మనము ఆన్లైన్లో చేసేస్తున్నాము. అందుగురించి దయచేసి మెయిన్ యూత్ అందరికీ ఇప్పుడు చాలా భవిష్యత్తు ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, వీసాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మనం పండుగలు జరుపుకోవద్దని అనలేదు, కానీ ప్రశాంతంగా శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా పండుగలు జరుపుకోవాలా. దానికి 100% మేము కోఆపరేట్ చేస్తాం. మీరు అందరూ ఇంతకుముందు లారీ లేకపోతే కూడా మేము ఏర్పాటు చేస్తాం. అలాంటి ప్రభుత్వ అధికారులు మీ క్షేమం గురించి, సంతోషం గురించి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం గురించి ఇంతమంది నడుము కట్టి మీ ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా దయచేసి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే కావాలనట్లేదు. ఏమర్పాట్లను, పొరపాట్లను, గ్రామపాట్లను, లేకపోతే అన్ఇంటెన్షన్లో ఇంటెన్షన్ ఏదో చిన్న పొరపాట్లు జరుగుతాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేది నేను రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ ఇక్కడ పిలువగానే వచ్చిన అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, మరియు పీస్ కమిటీ సభ్యులకు, పత్రికా సోదరులకు, అధికారులకు, ఎంఆర్ఓలకు, ఎంపీలకు, ఆర్డీఓ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఫైనల్ రిమార్క్స్ మన ఆర్డీఓ గారు ఒకటి మీ అట్లీస్ట్ కొంచెం పెద్ద మండపాల దగ్గర ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. సీసీ కెమెరాకి ఎంత అవుతుందండి? 5,000 అవుతుంది. 4,000 నుంచి ఒక కెమెరాకు 10,000, 4,000 రూపాయలలో ఒక సీసీ కెమెరా వస్తుంది. దానివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది.
ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది సీసీ కెమెరా ఒక 4,000 ఖర్చు పెట్టాడు మా తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి. మేము సౌండ్ సిస్టమ్కు మేము డబ్బులు కట్టి మనం అడగట్లేదు, ఎలక్ట్రిసిటీకి సౌండ్ అడగట్లేదు, అప్లికేషన్కి ఏం అడగట్లేదు. అది అన్ని మన కొరకు ఈ యొక్క 4,000 రూపాయలు పెడితే ఒక సీసీ కెమెరా వస్తుంది. అట్లీస్ట్ ఒక్క సీసీ కెమెరా పెద్ద పెద్ద మండలాలకు మండలి సభ్యులు ఏర్పాటు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆర్డీఓ గారు మాట్లాడు. క్లియర్గా మనకి ప్రొసెషన్ రోజు తర్వాత తదనంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా తహసీల్దార్స్ని ఎంపీడీఓస్ని రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే ప్రొసెషన్స్ జరుగుతాయో ఒకసారి 11th కన్నా 12th కన్నా ఒకసారి విజిట్ చేసేసి పెద్ద మండల్స్ భీమగల్ లాంటి మున్సిపాలిటీ ఉంది. సో అట్లాంటి చోట ఖచ్చితంగా చిన్న టెంట్ వేసి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి ఇక్కడ మన వైపు నుంచి అటు పంచాయతీ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ మేజర్గా 2 డిపార్ట్మెంట్ ప్రెజెన్స్ ఉంటే భీమగల్ లాంటి అయితే మున్సిపాలిటీ ఉంటుంది. సో 3 డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ను యూటిలైజ్ చేయాలి. మేజర్గా లైటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వీలైతే ఆ రోజు నిమజ్జనం చేసే రోజు అక్కడ ఎవరైనా పిల్లల్ని వాలంటీర్లను చూస్తే బెటర్. ఒక 5-10 మంది యూత్ నుంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేమే వేయాలని పోతారు. ఆ డ్రౌనింగ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చాలాసార్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో అదొకటి మండల స్థాయిలో ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు యూత్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి టీమ్ని ఐడెంటిఫై చేసి మంచి లైటింగ్ ఒకటి అరేంజ్ చేస్తే ఇష్యూస్ లేకుండా ఉంటాయి. తర్వాత వెళ్ళేటప్పుడు ఏదైనా చెట్లు అట్లాంటివి ఏమైనా ఉంటే పొజిషన్ జనరల్గా చెరువులలో వేస్తారు కాబట్టి ఆ కట్టల మీద కానీ ఆ రిలేటెడ్ రోడ్లో కానీ ఎక్కువ చెట్లు ఉంటాయి. ఎంపీడీఓస్ ఈజీఎస్ కింద అవసరమైన లేబర్ పెట్టి కూడా క్లీనింగ్ చేసుకోవడానికి మనకు ప్రయోజనం ఉంటుంది. దయచేసి అదొకటి చూసుకోండి. అదేవిధంగా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయండి. ముఖ్యంగా మనకి ఇక్కడ 4 లొకేషన్స్లో నిమజ్జనం ఉంటుంది. ఆర్మూర్లో మున్సిపల్ కమిషనర్ గారు 4 లొకేషన్స్లో లైటింగ్ ఉండాలి. ఎక్కడైనా బార్గెనింగ్ అంటే బార్గెనింగ్, అదేవిధంగా టెంట్, తర్వాత డ్రింకింగ్ వాటర్, రోడ్డుకు సంబంధించినటువంటి ఆ పాట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు గ్రావెల్ ఏమైనా కావాలంటే మన తహసీల్దార్ ఆర్మూర్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు స్పెసిఫిక్గా. సో అది చేసి ఖచ్చితంగా నిమజ్జనానికి 2-3 రోజుల ముందే ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని అరేంజ్మెంట్ చేయాలి. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఒక చోట డ్రైనేజ్ ఉంది, అక్కడ మనకి అది ఇంక్లూడ్ చేయడానికి రిక్వెస్ట్ చేసి తర్వాత ఆర్టీసీ వైపు నుంచి కూడా ఎవరైనా వస్తే ఆ రోజు ఏమైనా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే కూడా మనం ఒకరిద్దరు మెకానిక్స్ని వాళ్ళు డీఎం ఆర్టీసీ వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అరేంజ్ చేస్తాము. ఫైర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, తర్వాత పంచాయతీ రాజ్ కానీ, రెవెన్యూ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ, మున్సిపల్ నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు ఖచ్చితంగా 17th రోజు అందరూ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 80% కూడా ఆ రోజు తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అయితే ఖచ్చితంగా హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఏమైనా అంటువర్డ్స్ ఇన్సిడెంట్స్ అయినా కూడా మీ లెవెల్లో సార్ట్అవుట్ చేసేందుకు చేయండి. ఏమైనా పైకి ఎస్కలేట్ చేసేందుకు చేయాల్సి ఉంటుంది. నిన్న జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్లో చెప్పింది ఏంటంటే ఈసారి మనకు ఉమ్మడి నందిపేటకు దాదాపు 200 నుంచి 300 ఐడీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మోర్ దాన్ 2 లిమిట్స్ అన్నీ కూడా. కాబట్టి ఎంపీడీఓ, తహసీల్దార్, నందిపేట గారు, పోలీసారి ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా క్రేట్స్ ఏమైనా మన దగ్గర అందుబాటులో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. లేకపోతే కలెక్టర్ గారికి నోటీసులు పెడితే జిల్లా స్థాయి నుంచి అయినా అరేంజ్మెంట్ చేసేటువంటి ఏర్పాటు ఉంటాయి. సార్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ రోజు అక్కడ లైటింగ్ ప్లస్ టెంట్ ప్లస్ ఆ క్రేట్స్, డ్రింకింగ్ వాటర్, ఈ 4 ఐటమ్స్ కూడా ఉండేటట్టు చూసుకుంటే ఇక్కడ ఆర్మూర్కి సంబంధించి ఆర్మూర్ తహసీల్దార్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకోండి. బందోబస్తుకు సంబంధించి ఇందాక మనకు డీసీపీ గారు చెప్పారు, అడిషనల్ డీసీపీ గారు డీటెయిల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చూసుకుంటారు. సో మేము అందరం కోరుకునే ఏంటంటే 9 రోజులు లేదా 11 రోజుల పాటు ప్రశాంతంగా పూజలు చేసుకొని గణనాయకుడికి నిమజ్జనం అనేటువంటి ఏదైతే ఉందో అది పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మీ అందరూ కూడా సహకరించండి. అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా మీకు సహకరిస్తాయని తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. గణేష్ మండలి వివిధ మీడియా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశాన్ని థ్యాంక్ యూ. ముందుగా ఆర్మూర్ అండ్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు గణేష్ చతుర్థి సందర్భంగా, మిలాదున్ నబీ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ మండలి సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ
చాలామంది ఒక అపోహలు ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్కి పర్మిషన్ వచ్చి తిరగాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినాము. ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అది పర్మిషన్ కాదు, ఓన్లీ ఇంటిమేషన్. దానికి ఒక 4 బాధ్యులైన సభ్యుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో పాటు మండలికి రక్షణ గురించి ఎవరుతారో వాళ్ళ పేర్లు రాసి ఇచ్చేస్తే ఆ డేట్ ఎప్పుడు నిమజ్జనం చేస్తున్న డేటు, రూట్, చెరువు, ఎక్కడ నిమజ్జనం చేసే స్థలం, దాని గురించి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ దాంట్లో ఉంటాయి. అది ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఏ గల్లీలో ఏ వార్డులో ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయి, ఏ డేట్ నాడు ఎన్ని నిమజ్జనం అవుతున్నాయని ఇంటిమేషన్ మాకు ఉంటుంది. కాబట్టి ఆ లెక్కల ప్రకారంగా ఈ నిమజ్జనం కాడ కానీ రూట్ కానీ బందోబస్తు అరేంజ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకున్నా సరే, అపార్ట్మెంట్లో పెట్టుకున్నా సరే, లేకపోతే మన బహిరంగ ప్రదేశాలలో పెట్టుకున్నా సరే, కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు కన్సర్న్ మండలి సభ్యుల యొక్క గురుతరమైన బాధ్యత, వాళ్ళ యొక్క ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఉచితంగా గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఉచితం అని చెప్పేసి మీరు యంత్రాలు పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది. దానివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఏఈడి గారు కూడా వచ్చి ఇక్కడ చెప్పారు, ఖచ్చితంగా మీరు మా ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఒక ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఒక అగ్నాయిన్మెంట్ వస్తుంది. అది తీసుకొని పోయి ఏడీ గారికి ఇచ్చేస్తే కన్సర్న్ మండపం దగ్గర వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్ వాళ్ళు బోర్డు తర్వాత వైర్ వాళ్ళు తెచ్చుకుంటే వీళ్ళు అఫీషియల్గా వాళ్ళు వచ్చి ప్రమాద రహితంగా వాళ్ళు ఫిక్స్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకొని మనకు ఫెసిలిటీ చేస్తారని చెప్పి మనం ఇష్టం. అదేవిధంగా ఈ మండలి సభ్యులందరికీ మళ్ళొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తాను ఏంటంటే, ఎలాంటి పరిస్థితులలో రూమర్స్ను కానీ నమ్మడానికి లేదు. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే ఆ ఇష్యూని లోకలైజ్ చేసి దాన్ని అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి మనం ఆలోచించాలి. అదేవిధంగా మాకు ఏమైనా కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి మేము ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్లో ఎన్ని మండపాలు ఏర్పాటు చేస్తాం? దాదాపు ఆర్మూర్ డివిజన్లో, ఆర్మూర్ టౌన్లో, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు 450 ఉంటాయి. మొత్తం డివిజన్లో, ఆర్మూర్ డివిజన్లో దాదాపు 2000 వరకు గణేష్ మండపాలు వచ్చే అవకాశం ఉంది. మండపాల వద్ద డీజేలు అనుమతి ఉందా లేదా? అది సౌండ్ సిస్టమ్ పర్మిషన్ ఇస్తున్నాము, కాకపోతే దానికి టైం లిమిట్స్ ఉంటుంది. టైం 10 లోపలనే వాళ్ళు అన్నీ బంద్ చేసుకోవాలి. దాని ప్రకారంగా టైమింగ్స్ కూడా మేము ప్రకటిస్తున్నాం. వినాయక చవితి పురస్కరించుకొని ఈరోజు పీస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా మున్సిపల్, పంచాయతీరాజ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్, R&B, తర్వాత ఫైర్, ఈ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశం రావడం జరిగింది. 7వ తారీఖు రోజున ఏదైతే మనం వినాయక నిమజ్జనానికి సంబంధించి మండపాలు చేస్తున్నామో ఆ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి మన దగ్గర భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. నెక్స్ట్ కూడా 1 week 10 days హెవీ రెయిన్స్ పెట్టింది. కాబట్టి ఆ మండపాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మండపాలన్నిటి కూడా ఫ్రీగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ శాఖ నుంచి లైన్ మెన్స్ వచ్చి వాటిని ఇన్స్టాల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దయచేసి మండల నిర్వాహకులందరూ కూడా, మండపాల నిర్వాహకులందరూ కూడా మీకు సంబంధించినటువంటి మండపాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీసుకుంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ 9 లేదా 11 రోజుపేటకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాంతంలో వచ్చేటువంటి విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విగ్రహాలు నిమజ్జనం చేసేటువంటి ప్రదేశంలో కావాల్సినటువంటి ప్రాపర్ లైటింగ్, అదేవిధంగా టెంట్, అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తర్వాత స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం, తర్వాత లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం, ఇది ప్రభుత్వం వైపు నుంచి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వ పరంగా ప్రతి అంశాన్ని కూడా పోలీసు బందోబస్తుతో పాటుగా మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ పండగ ఏదైతే ఉందో దాన్ని మంచి పరిస్థితుల్లో జరుపుకొని అందరూ ఆనందంగా గణనాయకునికి పండుగను నిర్వహించుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి, అదేవిధంగా గణేష్ మండప నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు.